వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ వర్గీకరణ 30 ఏళ్ళ పోరాటం ఫలించింది అనుకున్న సమయంలో మళ్ళీ తిరిగి ఇవాళ ప్రొఫెసర్ మంగ అనేటామె ఒక మల్లారెడ్డి కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో ఫార్మసీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మంగ అనే ఒక మేడం గారు హైకోర్టులో క్రిమీ లేయరు ఇవాళ వర్గీకరణకు క్రిమీ లేయరు అనే అంశము పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి వారు కేసు వేయడం జరిగింది క్రిమీ లేయర్ మీద. అసలు ఈ క్రిమీ లేయర్ అనేది ఇవాళ వర్తిస్తుందా దళితులకు, ఎస్సీ/ఎస్టీలకు వర్తిస్తుందా? భారత రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమీ లేయర్ వర్తించదు అని చెప్పింది. ఎందుకు? అంటరానితనం ఉన్నంత కాలం, అంటే కుల వ్యవస్థ ఉన్నంత కాలము అంటరానితనం ఉంటుంది. ఈ అంటరానితనం నిర్మూలన కేవలం జరగలేదు కాబట్టి, ఎందుకంటే కుల వ్యవస్థ నిర్మూలన జరగలేదు కదా. సో కుల వ్యవస్థ నిర్మూలన జరగకుండా అంటరానితనం నిర్మూలన జరగదు. అంటరానితనం నిర్మూలన జరగకుండా ఇవాళ క్రిమీ లేయర్ను పెట్టే అధికారము ఇవాళ ఎవరికి లేదు. సో క్రిమీ లేయరు అనేది ఆర్థిక ప్రాతిపదికన, ఇవాళ ఆర్థిక ప్రాతిపదికన పెట్టడానికి ఇలా సామాజిక వివక్షత ఇంకా పోలేదు. ఇలా సామాజిక వివక్షత పోకుండా మనం క్రిమీ లేయర్ ఆర్థిక వివక్షత అనే దాని మీద పెట్టలేదు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా, సుప్రీంకోర్టు క్రిమీ లేయర్ పెట్టమని చెప్పి సూచన చేసినప్పటికీ కూడా ఈ జడ్జిమెంట్లో, however, on the question of applicability of creamy layer principle to scheduled caste and scheduled tribes, if I find myself in agreement with the view expressed by the Justice Gawai for the full realization of the substantive equality inter se scheduled caste and scheduled tribes, the identification of creamy layer qua scheduled caste and scheduled tribes ought to become a constitutional imperative for the state. ఇది సతీష్ చంద్ర శర్మ గారు ఆగస్టు 1, 2024 రోజు ఇచ్చిన జడ్జిమెంట్ యొక్క సారాంశము క్రిమీ లేయర్ మీద. అయితే ఒక మ్యాండేటరీగా మీరు క్రిమీ లేయర్ పెట్టండి అని చెప్పేసి వారు సూచన చేసినప్పటికీ మ్యాండేటరీగా పెట్టే అధికారము ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు లేదు. ఎందుకు లేదు అంటే, ఇదే సుప్రీంకోర్టు 1992 ఇందిరాశాని కేసులో 9 మంది జడ్జిమెంట్స్, 9 జడ్జెస్ అంటే ఫుల్ బెంచ్ జడ్జిమెంట్లో ఎస్సీ/ఎస్టీలకు క్రిమీ లేయర్ వర్తించదు అని చెప్పింది. కానీ మొన్న 2024 ఆగస్టు రోజు ఇచ్చిన జడ్జిమెంటు అది కేవలము 7 మాత్రమే. 7 జడ్జెస్ వర్గీకరణ మీద ఇచ్చిన జడ్జిమెంట్ కేవలం 7. సో 9 మంది పెద్దరా, 7 ఎక్కువనా? సో 7 ఇచ్చిన జడ్జిమెంటు 9 మంది ఇచ్చిన జడ్జిమెంట్ చెల్లుతుందా? 7 ఇచ్చింది చెల్లుతుందా? అందులో 92లోనే ఇచ్చిన ఈ జడ్జిమెంట్ను ఓవర్ రూల్ చేయాలంటే కనీసం 11 మంది జడ్జిమెంట్స్ చేయాలి. సో 11 మంది జడ్జెస్ కనుక వాళ్ళు అనుకూలంగా తీర్పిస్తే దీన్ని ఓవర్ రూల్ చేయొచ్చు. బట్ 9 మంది జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ ఎట్లా ఓవర్ రూల్ చేస్తారు 7? అంతకుముందు చిన్నయ్య కేసులోనే 5 జడ్జెస్ ఇస్తేనే దాన్ని ఇవాళ 7 మెంబర్స్ ఓవర్ రూల్ చేశారు. మరి 7 మెంబర్స్ ఇస్తే దానికంటే ఎక్కువ సంఖ్యలో ఓవర్ రూల్ చేసిన వాళ్ళు ఉంటుందా? తక్కువ సంఖ్యలో జడ్జెస్ జడ్జిమెంట్ ఓవర్ రూల్ అవుతుందా? కాబట్టి 9 మంది జడ్జెస్ ఏది ఇచ్చిందో అదే ప్రివేల్ అవుతుంది తప్ప 7 ఇచ్చిన జడ్జెస్ జడ్జిమెంట్ ప్రివేల్ కాదు. అంటే ఇవాళ క్రిమీ లేయర్ అనేది వర్తించారు. అందుకే రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులందరూ ఎవరు ఒప్పుకోలేదు. రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కుల వ్యవస్థ ఉండదు, కుల వ్యవస్థ ఉన్నంత కాలము అది అంటరానితనం పోదు. సో అంటరానితనము పోకుండా క్రిమీ లేయర్ పెట్టలేము. సో క్రిమీ లేయర్ పెట్టే పరిస్థితి ఉండదు. సో క్రిమీ లేయర్ పెట్టడం వల్ల లాభం ఏంటి? ఇవాళ మనకు ఆల్రెడీ
ఎస్సీ ఎస్టీలకు 2000 2.5 lakh మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. సో ఇన్కమ్ లిమిట్ లేదని చెప్పేసి అంటున్నారు. కానీ నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ 2.5 lakh ఇన్కమ్ కంటే ఎక్కువ ఎవరికి ఇవ్వట్లేదు. ఒకవేళ ఇస్తే ఎవరికి ఇస్తారు? ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, అంటే నాలాంటి ఉద్యోగులకు, లేదంటే ఇంకా ఎవరైనా సంపాదించిన సంపాదన పరులకు, వాళ్ళకు ఈ ఎక్కువ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇస్తాం. అంతేగాని ఇంతకంటే 2.5 కంటే ఎక్కువ ఇస్తలేరు ఎస్సీ ఎస్టీలకు. అందులో పేదలకి, అందులో అగ్రికల్చర్ లేబరర్కి, రిక్షా కార్మికుల పిల్లలకి, లేదంటే చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళందరికీ కూడా ₹1,00,000 నుండి 2 లక్షలు లేదా 2,50,000 వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. అంటే ఇన్కమ్ క్రైటీరియా అనేది లేదు అని చెప్పేసి ఇవాళ చాలామంది భావిస్తున్నారు. కానీ ఇన్కమ్ క్రైటీరియా అనేది అమలవుతున్నది. చివరికి ఇవాళ మనకు 25 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా 5 లక్షల 6 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళకే మాత్రమే వర్తిస్తుంది. అది దాటితే వర్తించదు. అది కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్లో ఎందుకు పెట్టారంటే ముందు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ముందు ఆ పోయే పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే పోతారో వాళ్ళ యొక్క పేరెంట్స్ ఖర్చు పెట్టాలి. అక్కడ కనీసం ఒక 20 లక్షలైనా ముందు ఖర్చు అవుతుంది. ఆ 20 లక్షలు కట్టుకునే స్థాయి ఎవరికి ఉంటుంది? అంతో ఇంతో 4 పైసలు సంపాదించుకోవడం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఇన్కమ్ క్రైటీరియా 5 to 6 lakhs పెట్టారు. అప్పటి వరకు అనుమతి ఇచ్చారు. సో దానివల్ల ఏమవుతున్నది, ఇవాళ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసము మాత్రమే అది వర్తిస్తుంది తప్ప అది స్కాలర్షిప్స్ చదువుకునే దానికి వర్తించదు. ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో చదువు ఉద్యోగం విషయానికి వస్తే 2.5 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ క్రైటీరియా పెట్టద్దు. పెడితే అది కొంత ఉద్యోగస్తుల పిల్లలకి, సంపన్నుల పిల్లలకు ఉపయోగపడుతుంది. ఓవర్సీస్ స్కాలర్షిప్లో ఇచ్చిన రిలాక్సేషన్ కూడా ఇందులో ఇవ్వడానికి లేదు. ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఏంటంటే ముందు డబ్బులు పెట్టి పోవాలి కాబట్టి, సో పెట్టేటోళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకే అది అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు మాత్రమే బయట ఇవ్వడానికి, కామన్గా ఉండే రిక్షా కార్మికుల పిల్లలకు కానీ మిగతా వాళ్ళు కానీ అంత డబ్బు పెట్టలేరు కాబట్టి వాళ్ళు అక్కడికి ఓవర్సీస్ స్కాలర్షిప్ క్లెయిమ్ చేయలేరు. అంతో ఇంతో 4 డబ్బులు సంపాదించే పిల్లలు మాత్రమే పోగలుగుతారు. సో అందుకే విదేశాల్లోకి వెళ్ళే పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు విదేశాలకు పోవాలంటే ముందు వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేయాలి. సో కాబట్టి ఇవాళ క్రిమీ లేయర్ పెడుతున్న ఈ ప్రొఫెసర్ మంగ గారు కూడా గమనించాల్సింది ఏంటంటే, పెట్టమని చెప్పేస్తున్నా అసలు ఫస్ట్ 7 జడ్జిమెంట్ చెల్లదు. రెండవది కేంద్ర ప్రభుత్వము నేను క్రిమీ లేయర్ పెట్టమని చెప్పింది. మూడవది రాష్ట్ర ప్రభుత్వము క్రిమీ లేయర్ పెట్టమని చెప్పింది. నాలుగవది రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. 5వది 9 మంది జడ్జిల జడ్జిమెంటు ఒప్పుకోలేదు. ఇన్ని ముఖ్యమైన కారణాలు ఉన్న తర్వాత కూడా క్రిమీ లేయరు దాన్ని వర్తింపజేసేటట్టు పోతామని చెప్పేసి మంగగారు పోతే అది కోర్టులో చెల్లుతుంది, నిలబడుతుందని నేను అనుకోను. దానికి ప్రభుత్వ వైఖరిని తెలియజేయమంటాం. ప్రభుత్వం మేము క్రిమీ లేయర్కి వ్యతిరేకం అంటది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేయమంటది, మేము దానికి వ్యతిరేకము అంటది. అటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమైనాక ఎట్లా పెడుతుంది? ఒక పాలసీని, ఒక పబ్లిక్ పాలసీని ఒక కోర్టులు ఎట్లా నిర్ణయిస్తాయి? అందులో రాజ్యాంగ నిర్మాణ సభ కంటే కోర్టు గొప్పది కాదు. అందులో 9 మంది జడ్జిమెంట్స్ కంటే 7 జడ్జిమెంట్ల యొక్క జడ్జిమెంట్ గొప్పది కాదు. కాబట్టి ఇవాళ ప్రొఫెసర్ మంగ గారు ఏదైతే ఇప్పటిదాకా 30 ఏళ్ళు కొట్లాటకు ముగింపు పలికింది అనుకుంటే మళ్ళీ మొదలు పెడదామంటే కరెక్ట్ కాదు. మీరు ఉపసంహరించుకోండి మీ యొక్క పిటిషన్ని. ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో నిలబడదు, క్రిమీ లేయర్ వర్తించదు. ఇది నా యొక్క అభిప్రాయం. ఇది D6 అభిప్రాయం, డీజర్ అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.